రాత్రి హాయిగా నిద్రపోతుంటాం, కానీ అకస్మాత్తుగా ఎలాంటి అలారం లేకుండానే సరిగ్గా తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ రావడం. ఇది మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా జరిగే ఉంటుంది, అవును కదా? ఉదయాన్నే లేవడం మంచిదని మనకు తెలుసు, కానీ ఇలా మన ప్రమేయం లేకుండానే ఒక పర్టిక్యులర్ టైంలో నిద్ర ఎందుకు డిస్టర్బ్ అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈ అద్భుతమైన సమయాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. సరే, ఇక ఆలస్యం చేయకుండా మూలాల ప్రకారం ఈ మిస్టరీ వెనుకున్న అసలు రహస్యమేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. అసలు కరెక్ట్గా 3 నుంచి 5 గంటల మధ్య ఎందుకు? ఇదొక పెద్ద ప్రశ్న. దీన్ని ఏదో క్యాజువల్గా జరిగిన విషయంగానో లేదా ఏదో కలవచ్చి మెలకువచ్చిందనో సింపుల్గా కొట్టిపారేయకూడదని మనకి ఈ సోర్సెస్ స్పష్టంగా చెప్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఆ నిశ్శబ్ద సమయాల్లో ఈ అనంత విశ్వం మనతో కనెక్ట్ అవ్వడానికి ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నమే ఈ సడన్ వేకప్ కాల్. ఈ భూమి మీద ప్రతి సంఘటన వెనుక ఒక రీజన్ ఉన్నట్టే ఈ టైంలో నిద్రలేవడం వెనుక కూడా ఒక స్ట్రాంగ్ కాస్మిక్ కనెక్షన్ దాగిందన్నమాట. ఇక మొదటి విభాగానికి వస్తే, అదే వేకువజామున మేల్కోనడం అంటే విశ్వంతో ఎలా అనుసంధానమవుతామన్నది చూద్దాం. ఈ ఉదయం 3 నుంచి 5 గంటల టైంని ఒక సూపర్ క్వైట్ జోన్గా ఊహించుకోండి. ఈ బ్రహ్మముహూర్తంలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, ఆ టైంలో దాదాపు ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంటుంది. జనరల్గా పగటిపూట అయితే మన చుట్టూ ఉన్న వాతావరణమంతా లక్షలాది మంది ఆలోచనలతో, ఆ ఫ్రీక్వెన్సీలతో నిండిపోయి ఒక రకమైన ట్రాఫిక్ జామ్లా ఉంటుంది. కానీ ఈ తెల్లవారుజామున ఆ మెంటల్ పొల్యూషన్ గాని, ఆ నాయిస్ గాని అస్సలు ఉండవు. పిన్ డ్రాప్ సైలెన్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ఎంటీ స్పేస్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు కాబట్టి మన మైండ్లోని లక్ష్యాలు, ప్రార్థనలు డైరెక్ట్గా ఫుల్ క్లారిటీతో ఆ విశ్వానికి రీచ్ అవుతాయి. ఇదొక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ. ఇక్కడే మనం రెండవ విభాగాన్ని మాట్లాడుకోవాలి. అదే ఈ ఫోన్ల ఉచ్చు నుండి ఎలా బయటపడాలి అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా సడన్గా మెలకువ రాగానే మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి? వెంటనే పక్కనున్న స్మార్ట్ ఫోన్ తీసి నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవటం. అరే, ఇంకా టైం ఉంది కదా అని మళ్ళీ దుప్పటి మూసిగేసి పడుకోవటం. ఇది ఒకవైపు. మరోవైపు ఆ అద్భుతమైన సమయాన్ని విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి వాడుకోవటం. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మనకు తెలుసు. ఇలా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఆ విలువైన సమయాన్ని వేస్ట్ చేయడం అంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ఒక అద్భుతమైన కాస్మిక్ సిగ్నల్ని మన చేతులారా నాశనం చేసుకోవడమే. ఈసారి అలా మెలకువ వచ్చినప్పుడు ఒక్క విషయం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వం ఈ నిర్దిష్టమైన క్షణాన్ని ఎంచుకుంది. ప్లీజ్ ఆ సంకేతాన్ని ఇగ్నోర్ చెయ్యకండి. ఎందుకంటే బయట కోట్ల మంది ఆ యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంటే, ఆ టైంలో మనకు నిద్ర మెలకువ వచ్చిందంటే ఆ విశ్వం మనల్ని స్పెషల్గా సెలెక్ట్ చేసుకుందనర్థం. మన మనస్సు ఆ శక్తిని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్గా ఉంది కాబట్టే ఆ కనెక్షన్ కుదిరింది. డెఫినెట్గా ఇదొక గ్రేట్ గైడెన్స్. సరే, మూడవ విభాగంలోకి వెళ్దాం. మరి ఈ శక్తిని ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఆచరించాల్సిన ఆ ప్రాక్టికల్ ప్రొసీజర్స్ ఏంటో చూద్దాం. ఈ కాస్మిక్ ఎనర్జీని కరెక్ట్గా ఛానలైజ్ చేయటానికి మన సోర్సెస్ ఒక పర్ఫెక్ట్ మెథడాలజీని చెప్తున్నాయి. ఇందులో 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, మెలకువ రాగానే వెంటనే మంచం మీద నుండి పాదాలను కింద నేలపై మోపాలి. ఇలా గ్రౌండ్ చేయడం వల్ల భూమి నుండి వచ్చే తరంగాలు మనల్ని విశ్వశక్తితో కనెక్ట్ చేస్తాయి. ఇక సెకండ్ స్టెప్, వెన్నెముకను స్ట్రెయిట్గా, నిటారుగా ఉంచడం. ఇలా కూర్చోడం వల్ల ఆ ఎనర్జీ ఫ్లో ఎక్కడా బ్లాక్ అవ్వదు. థర్డ్ స్టెప్, 2 చేతులను పైకి చాచి ఆ శక్తిని వెల్కమ్ చేయాలి. అండ్ ఫైనలీ ఫోర్త్ స్టెప్ ఏంటంటే, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మన ఫోకస్ అంతా 2 కనుబొమ్మల మధ్య అంటే 3వ నేత్రంపై పెట్టాలి. ఈ సింపుల్ యాక్షన్స్ మన బాడీని, మైండ్ని కంప్లీట్గా ట్యూన్ చేస్తాయి. ఇలా గ్రౌండింగ్ స్టేట్లో ఉండి ప్రాక్టీస్ చేస్తే వచ్చే రిజల్ట్స్ మామూలుగా ఉండవు. జనరల్గా తెల్లవారుజామున లేస్తే ఒక రకమైన బద్ధకం, నిద్రమత్తు ఉంటాయి కదా. కానీ ఈ ప్రాసెస్ వల్ల బాడీ ఇన్స్టెంట్గా రీఛార్జ్ అవుతుంది, సూపర్ యాక్టివ్ అవుతాం. ముఖ్యంగా ఈ టైంలో డీప్ మెడిటేషన్ గాని లేదా సంపద గురించి ఆలోచిస్తూ చేసే మనీ మెడిటేషన్ గాని చేస్తే మైండ్ బ్లోయింగ్ ఐడియాస్ వస్తాయి. ఎందుకంటే విశ్వం మనలాగా మాటల్లో మాట్లాడదు, అది కంప్లీట్ సైలెన్స్లో థాట్స్ రూపంలో తన మెసేజెస్ని పాస్ చేస్తుంది. ఫైనాన్షియల్ సక్సెస్కి కావాల్సిన బెస్ట్ ఐడియాస్ అన్నీ ఇలాంటి టైంలోనే ఫ్లాష్ అవుతాయని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి మనిషిలోనూ ఒక సృష్టికర్త దాగి ఉంటాడు. ఈ కోట్ వినడానికి చాలా బాగుంది కదూ? ఇది అక్షరాలా నిజం. ఈ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు మనలో నిద్రపోతున్న ఆ క్రియేటర్ సడన్గా యాక్టివేట్ అవుతాడు. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, అప్పుడు వచ్చే స్కిల్స్, ఆలోచనలు కేవలం పర్సనల్ గ్రోత్కే కాదు, మొత్తం సొసైటీకి యూజ్ అయ్యే ఒక కొత్త సృష్టికి ప్రాణం పోస్తాయి. ఇట్స్ లైక్ అ రియల్ గేమ్ చేంజర్.
ఇక ఫైనల్ అండ్ మోస్ట్ క్రూషియల్ పార్ట్ 4వ విభాగం. అదే వచ్చిన ఆలోచనలను వెంటనే కాగితంపై పెట్టడం. యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఎలా ఉంటాయంటే అవి ఒక మెరుపులా వస్తాయి, అలాగే సెకండ్లలో మాయమైపోతాయి. ఇక్కడే మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఈ సోర్సెస్ ప్రకారం చూస్తే మనకి కేవలం 3 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. అవును, అక్షరాల 3 సెకండ్లు. ఇదొక ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకునే జనరల్ డిస్కషన్ కాదు కదా, ఇది డైరెక్ట్గా మన సబ్కాన్షియస్ మైండ్లోకి హిట్ అయ్యే ఒక థాట్. కాబట్టి ఆ ఐడియాని క్యాచ్ చేయడానికి దొరికే విండో చాలా చిన్నది. ఇట్స్ ఎ రేస్ అగేన్స్ట్ టైం. సరే, ఒకవేళ ఆ 3 సెకన్లలో దాన్ని పట్టుకోలేకపోతే ఏమవుతుంది? షాకింగ్ నిజమేంటంటే ఏకంగా 90% మెసేజ్ అక్కడికక్కడే ఎవాపరేట్ అయిపోతుంది. అవును, మనం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకపోతే ఆ అద్భుతమైన ఐడియాలో 90% కంప్లీట్గా బ్రెయిన్ నుంచి వాషౌట్ అయిపోతుంది. తర్వాత రోజంతా కూర్చుని ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా సరే ఆ థాట్ ఏంటన్నది మళ్ళీ గుర్తుకు రాదు. దాట్స్ ద హార్ష్ రియాలిటీ. కావాలంటే హిస్టరీని తీసి చూడండి. ఎంతోమంది లెజెండరీ ఆర్టిస్టులు, సైంటిస్టులు, బిజినెస్ మ్యాగ్నెట్స్ వీళ్ళందరికీ ఒక కామన్ హ్యాబిట్ ఉండేది. తెల్లవారుజామున ఇలా సడన్గా మైండ్లోకి వచ్చిన ఐడియాని వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే పేపర్ మీద రాసుకునేవారు. దాని రిజల్టే మనం ఈరోజు చూస్తున్న ఎన్నో అద్భుతమైన పాటలు, వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్, $1 బిలియన్ బిజినెస్ ఎంపైర్స్ అండ్ ఎన్నో గ్రేట్ ఇన్వెన్షన్స్. వాటన్నిటి పునాది ఆ ఎర్లీ మార్నింగ్ వచ్చిన ఒక చిన్న థాట్ మాత్రమే. యాక్చువల్లీ ఇక్కడ జరిగే ఒక ట్రిక్ ఏంటంటే మన కాన్షియస్ మైండ్ చాలా తెలివైంది. అదెప్పుడో మనల్ని కంఫర్ట్ జోన్లో ఉంచాలని చూస్తుంది. అందుకే ఇదంతా ఉత్తదే, సైలెంట్గా పడుకో అని మళ్ళీ నిద్రలోకి నెట్టేయడానికి ట్రై చేస్తుంది. ఆ మాయలో పడకూడదంటే ఉన్న ఒకే ఒక్క ఆయుధం థాట్ రాగానే పెన్, పేపర్ తీసుకుని రాసేయడం. ఆ ఒక్క చిన్న యాక్షన్ మన మెదడు ఆడే ట్రిక్స్ని బీట్ చేసి ఆ ఐడియాని ఫిజికల్ వరల్డ్లోకి తీసుకొస్తుంది. సో, ఈ ఎక్స్ప్లెయినర్ని క్లోజ్ చేసే ముందు ఇదొకసారి ఆలోచించండి. రేపు సూర్యోదయానికి ముందే కనుక మళ్ళీ అకస్మాత్తుగా నిద్రమెలకు వస్తే అప్పుడు కూడా ఆ ఫోన్ తీసి టైంపాస్ చేస్తారా? లేక ఈ అనంత విశ్వంతో ఒక అద్భుతమైన ఆలోచనను పంచుకుంటారా? ఆ బ్రహ్మముహూర్తం తెచ్చే కాస్మిక్ వేకప్ కాల్కి మనం ఎలా రెస్పాండ్ అవుతామన్నదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో, నెక్స్ట్ టైం అలా మెలకువ వచ్చినప్పుడు బీ రెడీ టు రిసీవ్ ద మ్యాజిక్. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.